హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ జీవోని అయితే చూద్దాం. జీవో నెంబర్ 19 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక జీవోని అయితే రిలీజ్ చేసింది. ఈ జీవోలో డిఈఓ పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్, ద ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్ 1998, ఇంట్రడక్షన్ ఆఫ్ 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ కేటగిరీ 1-2 త్రూ ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ 50% బై ప్రమోషన్. దీని మీనింగ్ ఏమంటే 50% డిఈఓ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్, అదే ఏపీపీఎస్సీ ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారు. రిమైనింగ్ 50% పోస్టులను అయితే ప్రమోషన్స్ ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారు. ఇది మనకు మంచి అవకాశమనే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జిల్లా విద్యాశాఖ అధికారి, అదే డిఈఓ పోస్టుల్లో డిఈఓ పోస్టులు అనేవి ప్రమోషన్ ద్వారా భర్తీ అయిపోయేవి. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50% పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తుంది. 50% పోస్టులను ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేస్తుంది. కొత్త రిక్రూట్మెంట్ విధానంలో ఏమవుతుందంటే 50% పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయితే అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆర్డర్ ఇన్ ద జిఓ ఫస్ట్ రీడ్ అబౌవ్ ద ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్ వర్ ఇష్యూడ్ అండ్ సబ్సిక్వెంట్లీ అమెండెడ్ ఇన్ ద జిఓ సెకండ్ రీడ్ అబౌవ్. ఇన్ ద రిఫరెన్స్ థర్డ్ రీడ్ అబౌవ్ ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ duly justifying the need for direct recruitment for the post of district educational officer has submitted proposal to the government for certain amendments ante changes to the Andhra Pradesh Educational Service Rules 1998 issued GO MS number 505 Education Department dated 16/11/1998 for providing direct recruitment channel for 50% posts of డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. సేమ్ మీనింగ్ అదే. 50% పోస్టులు అయితే ఏపీపీఎస్సీ ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారు. అంటే రెండు వేకెన్సీ ఉంటే ఒక వేకెన్సీని అయితే ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు, ఇంకొక వేకెన్సీని అయితే మనకు ఏపీపీఎస్సీ ద్వారా అయితే భర్తీ చేస్తారు. అదే మొత్తం నోటిఫికేషన్ మీనింగ్. టోటల్ ఇక్కడ చూడొచ్చు, బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై ప్రమోషన్. ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్కి ఏముండాలి, ప్రమోషన్ ద్వారా డిఓ పోస్ట్ కావాలంటే ఏముండాలని. మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. మీరు ఎవరైనా డిఓ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ విత్ ద సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఈడి కోర్స్. బీఈడి ఉండాల్సిన అవసరం లేదు, కానీ బీఈడి కోర్స్కి ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. ఏ డిగ్రీస్ అయితే చదివిన తర్వాత బీఈడికి ఎలిజిబుల్ అవుతారో ఆ డిగ్రీస్ అయితే చదివి ఉండాలి. దాంతోపాటు మస్ట్ పొసెస్ ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అంటే యూజీ ఉండాలి, యూజీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది ఉండాలి. అంటే యూజీ పీజీ రెండు ఉండాలి. అదే ఈ ఎలిజిబిలిటీ. ప్రమోషన్ ద్వారా ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అండ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్. ఇది ప్రమోషన్, మనం చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూడాలి. మినిమం సర్వీస్ ఆర్ ప్రమోషన్ వాళ్ళకి. ఓకే, అది మీనింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. 50% పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ అవుతాయి.